లేచి ఆ 2 రాతి పలకలు చేత పట్టుకొని సినాయి కొండకెక్కగా దేవుని మందిరానికి వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? మేఘములో యెహోవా దిగి, ఎక్కడికి వచ్చాడు దేవుడు? మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. దేవుని సన్నిధికి వచ్చావు. దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు అంటున్నాడు కదా, ఆయన నీ దగ్గరకు దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పరమందున్న ఆసీన దేవుడు. కెరాపులు సెరూపులు 24 పెద్దలు కోటాను కోట దూతలతో పెద్దలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహా గొప్ప దేవుడని దేవుడు. నీవు ఎప్పుడైతే నీ ఇంటిని విడిచి, నీ పరిస్థితులను విడిచి, సమయాన్ని త్యాగపరుచుకొని దేవుని సన్నిధి అయిన సీనాయి కొండ అయిన దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడతావో, ఆయన నీ కొరకు సింహాసనం విడిచి దిగి వచ్చి నీ దగ్గర నిలుస్తాడు. అక్కడేమంటున్నాడు? అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన సింహాసనం విడిచి నీవు వచ్చావు కనుక ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నిన్ను ఆయన బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో ఉన్న దిగులు, నీలో ఉన్న చింత, నీలో ఉన్న వ్యాధ, బాధ, కృంగుదల, హృదయాంతరంలో ప్రతి ఒక్క చింతను, వేదను ఆయన అంతా ఏం చేస్తాడంటే తొలగించి నవ్వును ఆనందమును ఆయన కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇంకా అంత మాత్రమే కాదు కానీ ఇదే నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే అక్కడ అన్నాడు, 10వ చరణంలో 34:10లో, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి చక్కని మాట. అందుకు ఆయన, ఇదిగో నేను, దేవుడే మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? నిబంధన చేస్తున్నాడు. భూమి మీద ఎక్కడ ఏ చోట చేయని అద్భుతములను నీ ఎదుట నేను చేయుచున్నాను. నీవు ఏ ప్రజలలో నడుచుచున్నావో ఆ ప్రజలందరి ఎదుటను యెహోవా కార్యము చూచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఇంతగా ఎక్క దీవించబడతానికి కారణం ఏంటబ్బా? ఏం చేసింది ఈయన ఇలా ఉన్నాడు? ఏంటి ఈ కుటుంబం ఇలా దీవించబడతానికి కారణం ఏంటంటే, ఆ కుటుంబము, ఆ వ్యక్తి చేసిన పనులు ఎంతో పెద్ద గొప్ప భాగ్యాలేం కాదు కానీ నిత్యము దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతిస్తూ ఉంది, దేవుని ఆరాధిస్తూ ఉంది, దేవుని గణపరుస్తూ ఉంది, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రభునందు ప్రియులరా, ఆమె పోకడ వరకు రాకడ వరకు దేవుని సన్నిధి నిత్యము నడుస్తున్న కారణాన దేవుడు ఏం చేశాడంటే, ప్రభునందు ప్రియులరా, ఆ కుటుంబం పట్ల, ఆ వ్యక్తి పట్ల ఒక నిబంధన చేశాడు. ఏంటా నిబంధన? ప్రమాణం ఏంటంటే, భూమి మీద ఎక్కడ ఎవరికి చేయని అద్భుత కార్యములు వారి జీవితాల్లో దేవుడు జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన 126:2 అంటాడు, యెహోవా వీరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశారు. అన్యజనులు అంట చెప్పుకుంటాడు. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు కానీ అన్యజనులు ఏం చెప్పుకోవాలి? దేవుడు వీరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకునేట్లుగా యేసయ్య చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ భాగ్యాన్ని మనం చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. 34:24 నిర్గమాకాండం 34:24. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేర్లను గొప్పవిగా చేసేదను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దేవుడని యెహోవా అంటున్నాడు, ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి. ఏ జనాలు వెళ్ళగొడతాడు? దుష్కార్యం చేసేవారిని, పాపం చేసేవారిని, దుర్మార్గతను చేసేవారిని, కీడు చేసేవారిని. దైవజనులు చెప్తున్నాడు కదా, ఎంతోమంది కీడు చేయాలని ఆలోచన చేశారంట. వారిని అందరిని ఏం చేశాడు దేవుడు? సావుకుని ఎదుటి ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టి ఏం చేస్తున్నాడంట? గొప్ప చేస్తున్నాడు. హల్లెలూయా. వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్ప
గొప్పవిగా చేసేదే దేవుడు. హల్లెలూయా. గొప్పగా చేస్తాడు. పొలిమేరలు గొప్ప చేయటం. ఏ పొలిమేరలు? నీ పరిస్థితి యొక్క అంతటిని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా చేస్తాడు. పొలిమేరలు అంటే నీ యొక్క జీవితాన్ని అత్యధికముగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ప్రభునందు పిల్లరా, పొలిమేరలు అనగా ఏంటంటే పరిస్థితులన్నీ గొప్ప చేస్తాడు, ఆరోగ్యాన్ని గొప్ప చేస్తాడు. నీకు ఏది కొదువుగా ఉందో దాన్ని గొప్పగా చేయాలంటే నువ్వు గొప్ప చేసుకోలేవు, కానీ దేవుడు గొప్ప చేయాలి. ఒక వ్యక్తితో అంటున్నాడు యెహోషువ గ్రంథంలో, ప్రభునందు ప్రియులరా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక వ్యక్తితో దేవుడు అంటున్నాడు కదా. యెహోషువ 3:7 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ వ్యక్తితో. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడైనట్లు ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లుగా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టాను. ఆమేన్. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనలందరినీ యెహోషువను గొప్ప చేసిన దేవుడు మనలందరినీ గొప్ప చేయునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మనం కనపడతాం. గొప్ప చేయునుగాక. మన పరిస్థితులు గొప్ప చేయునుగాక. మన ఆరోగ్యము గొప్ప చేయునుగాక. మన స్థితిగతులన్నీ గొప్ప చేయునుగాక. మన బిడ్డలను దేవుడు గొప్ప చేయునుగాక. మన గృహమును గొప్ప చేయునుగాక. గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఎవరిని గొప్ప చేస్తాడంటే, ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధిలో నిలిచే వారికి గొప్ప చేయ మొదలు పెడతాడు. మోషేకు తోడై ఉండినట్లుగా, యెహోషువకు తోడై ఉండినట్లుగా, ఇదిగో అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకి, మన పితరులందరికీ దేవుడు తోడైనట్లుగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనందరికీ దేవుడు తోడై ఉండి మనలను ఈ జూన్ మాసం నుండి గొప్ప చేయ మొదలు పెట్టును గాక. ఎక్కడ ఆగిపోయి ఉన్నావో దేవుడు అంటున్నాడు కదా, నీ జీవితంలో అద్భుతములు గొప్ప చేయునుగాక. ఆమేనండి. ఎవరు కూడా గొప్ప వాళ్ళని లేదా? నీకు గొప్ప వాళ్ళని లేదా? నేనే దేని పనికి వస్తాలే పాస్ గారు, పాట రాదు, ఏందంట పాడతం రాదు, స్తోత్రం, నేను దేనికి పనికి రానులే పాస్ గారు, నాకేమన్నా చదువు లేదు, సంధి లేదు, స్తోత్రం అన్న ఒక ఏమంటుంది నాతో. బలవంతును సిగ్గుపరచుటకు బలహీనులను ఆయన గొప్ప చేస్తాడు. హల్లెలూయా. సీమోను, పేతురు, ఆంద్రేయ మరి చేపలు పడుతూ ఉంటే యేసుక్రీస్తు వారు స్వయాన వారి దగ్గరకు వచ్చి, మీ వలలను విడిచిపెట్టుడి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరుద్దాం. హల్లెలూయా. పేతురు తుడుకు వ్యక్తి. పేతురు ప్రభునందు ప్రియుల, పామరులు అంటే ఏంది? వాళ్ళు జ్ఞానవంతులు కాదు, కానీ పేతురు నీడ పడగా అనేకులు స్వస్థత పొందారు. కనుక ఆయన నిన్ను ఆత్మీయంగా గొప్ప చేయునుగాక. ప్రార్థనలో గొప్ప చేయబడుదువుగాక. స్తుతించడంలో గొప్ప చేయబడుదువుగాక. ఆరాధించడంలో గొప్ప చేయుదువుగాక. ఆయన నిన్ను అత్యధికముగా కృప వెంబడి కృపతో నింపునుగాక. సమృద్ధి అయిన భోజనముతో నింపునుగాక. ప్రశస్తమైన వస్త్రాలను నీవు కట్టుకొందువుగాక. తినలేనివి తిందువుగాక. కట్టుకోలేనివి కట్టుకొందువుగాక. నీ పొలిమేరలో నీ పరిస్థితి అంత గొప్ప చేయబడునుగాక. చప్పట్లు కొడుతూ ఉండగా హల్లెలూయా. చివరిగా గొప్ప చేయడానికి బాగానే ఉంది, కానీ ఇర్మియా గ్రంథం 17:10 అంటున్నాడు. ఇర్మియా 17:10 గొప్ప చేస్తాం బాగానే ఉంది, కానీ ఎలాగ గొప్ప చేస్తాడో ఇర్మియా ప్రవక్త అక్కడ మాట్లాడుతున్నాడు. 17:10 ఇర్మియా 17:10 అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రములను పరీక్షించువాడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప చేయ అంటే ఎలాగ గొప్ప చేస్తాడంటే ఒకని ప్రవర్తన బట్టి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది.
ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను ఏం చేస్తున్నాడు? హృదయాన్ని ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. నీవు దీవించబడాలి అన్నా, నీ పరిస్థితులు దీవించబడాలి అన్నా, మంచి ఆహారము, ప్రశస్తమైన వస్త్రాలు, ఇదిగో లాభకరమైనవి నువ్వు పొందుకోవాలి అన్నా, జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము సమస్తమును దీవించబడాలి అన్నా ఒట్టిగా రావు. కానీ ప్రభునందు ప్రియులారా, నీ యొక్క హృదయ పరిశోధన బట్టి నీ క్రియల ఫలము చొప్పున దేవుడు ప్రతీకారము ఇస్తాడు. వాని వాని క్రియలు వాని వెంట వచ్చునని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగనవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మన క్రియలు మన ప్రతీకారమును, మన యొక్క ప్రతిఫలమును దేవుడు మనకి సమకూరుస్తాడు ప్రియులరా. కనుక మనము దేవుని సన్నిధిలో నిత్యము సన్నిధిలో నిలిచేవారముగా, దేవా నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యము, నీ సన్నిధిలో ఉండే ప్రతి ఒక్క అయ్యా ఆశీర్వాదమును మేము పొందుకోవాలయ్యా అని మనమందరము తీర్మానించుకుందుము గాక. దేవుడు మన పరిస్థితులను మెరుగుపరచబడును గాక. అందరం మోకరిద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు ఇవ్వయ్యా. నిత్యము నీ సన్నిధిలో నిలవాలనే అయా ఒక కోరిక, వాంఛ నాకు దయచి, ప్రశస్తమైన మంచి ఆహారము నాకు దయచి, మంచి వస్త్రాలు దయచేయండి నాయన. లాభకరమైనవి నా ఎత్తుకు రానివ్వండి నాయన, కీడైనవి నా ఎత్తుకు తొలగించండి నాయన. ప్రభువా, ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, ప్రయోజనాల కొరకు నేను అటు ఇటు పోరాడుతూ ఉన్నాను. నీ సన్నిధిలో నిలిచి ఉంటే గొప్ప భాగ్యము తండ్రి. భక్తులైన అయ్యా జకరియా చెబుతున్నాడు, నీ సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యం మనకి ఇస్తాను అయ్యా. నీ సన్నిధానం నేను నిలుస్తాను ప్రభువా, నీ సన్నిధానం నేను నడుస్తాను ప్రభువా, నేను స్తుతిస్తాను ప్రభువా, నేను ఆరాధిస్తాను ప్రభువా, నీ వాక్యాన్ని అంగీకరిస్తాను ప్రభువా, అవలంబించుకుంటానయ్యా, నీ వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభువా. నీ మందిరావరణము నిలిచి ఉన్న వారికి ఏ మేలు కొదవలేదంటున్నావు తండ్రి. నీ ఆవరణములు ఒక్క దినము గడుపుట తండ్రి నాయన 1000 దినాల కంటే 1000 సంవత్సరముల కంటే మేలు అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో అయ్యా నిత్య భాగ్యము నాకు ఇస్తాను. నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము నిలుచున్నట్లుగా దానిని ఆశీర్వదించమని అయ్యా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నేను నా కుటుంబం నీ సన్నిధానంలో ప్రభు మా పోకడ వరకు అయ్యా నీ రాకడ వరకు నాయనా నిలిచి ఉండే భాగ్యము నాకు దయచే, నిలిచి ఉండే భాగ్యము నాకు దయచే ప్రభువానికి స్తోత్రం. ఉదయం అనే పలకల మీద నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దేవా అద్భుతాలను, ఆశ్చర్యకాలను, స్వస్థకాలను, సూచిక్రియలు, గొప్ప కార్యాలు అయ్యా నేను పొందుకుంటాను ప్రభు అని తీర్మానం చేస్తూ రక్షణ వస్త్రం కప్పుకు మంచి ఆహారం, జీవాహారము నీకు వెలువెడతా ఉంది. వాక్యము నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా ఈ వాక్యాన్ని నేను చుట్టితేన దారాల కంటే వాక్యాన్ని నేను అయా ప్రభ స్వీకరిస్తాను ప్రభు అని ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక వాక్యం ముందు లక్ష్యం ఉంచింది. ఆమెయు ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తీర్మానం చేసుకున్నాను, దేవా నా పొలిమేరలు గొప్ప చేయి ప్రభువా, నా పరిస్థితి అయ్యా గొప్ప చేయండి అయ్యా, నా ఆరోగ్య పరిస్థితి గొప్ప చేయండి ప్రభువా అని అడుగు. ఎంతకాలం 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 దేవుని దొక్క పెడుతున్నావు అయ్యా. నా పొలిమేరల మీరు గొప్ప చేయండి ప్రభు, నా కుటుంబాన్ని గొప్ప చేయండి ప్రభు, నా బిడ్డలను మీరు గొప్ప చేయండి అయ్యా, నా యొక్క పరిస్థితులు మీరు గొప్ప చేయండి ప్రభువా. మనసులో, ప్రాణములో, ఆత్మలో, దేహంలో ఉన్న ప్రతి జిగురు, చింత, వేద దేవుని మీద వేయి దేవా. అయ్యా నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను తండ్రి. నన్ను దర్శించు ప్రభువా. పరిశుద్ధులమైన తండ్రి, కృపాదయ కనికర గల్ల మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ఇచ్చారు. నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యములో తండ్రి నాయన సంతృష్టి కలిగిన, సమృద్ధి కలిగిన, అభివృద్ధి కలిగిన ఆహారము, ఆత్మీయ ఆహారం, ఈ లోక సంబంధమైన ఆహారం ఇస్తానన్నావు. రెండవదిగా ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తానన్నావు అయ్యా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. ఏలియా విడిచిపెట్టలేదు ప్రభువా, అబ్రహామును విడిచిపెట్టలేదు నాయన, ఇస్సాకును విడిచిపెట్టలేదు ప్రభువా. మమ్మల్ని విడవని ఎడబాయని దేవుడవు నీవే తండ్రి నీ స్తోత్రాలు. ఒకని తల్లి ఒకని ఆదరించును, తానైనా మరుచునేమో గాని చూడు నా అరచేతుని చెక్కియునన్న దేవుడు
ఈ మధ్యాహ్న కలసంలో ఏదో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, ఆయన సన్ను నిలిచిండే గొప్ప నీకే ఇస్తున్నాడు, గొప్ప భాగ్యం నీకు ఇస్తున్నాడు. భాగ్యవంతురాలకు నీవు అనిపించుకోవాలంటే దేవుణ్ణి ఆయన మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకో. యేసయ్యా నీకు వందనాలు. ఎందరైతే తీర్మానించుకున్నారో బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయా ప్రభా, అద్భుతాలు చేస్తాను, ఇక మీద అద్భుతములు మీరు చూచుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. పొలిమేరలకు మీరు గొప్ప చేయండి ప్రభు అని స్తోత్రాలు. ఒకరి ప్రవర్తన బట్టి ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను అయా ఉదయ అంతరంగంలో పరిశోధించే దేవుడు కనుక ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూచెదరు అన్నావు దేవా. అయా తండ్రి నీకు స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగించమని వాక్యం ద్వారా ప్రభు ఎవరైతే తీర్మానించుకున్నారో బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి. జూన్ మాసం అంతా కూడా గొప్ప చేయ మొదలుపెట్టుదువుగాక, గొప్ప కార్యాలు వారు చూచుదురుగాక. అనేకుల జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థకార్య, సూచక్రియలు, గొప్ప కార్యాలు బిడ్డలు పొందుకున్నట్లుగా నీ కృపద ఇచ్చేయమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని దుష్టుడైన అపవాది